ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. సో నిన్న అమ్మవారి ఆవిర్భావం, జగన్మాత ఆమె చిదగ్నిగుండ నుంచి ఆవిర్భవించింది. దేనికోసం? దేవకార్యం కోసం. అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేదే అమ్మవారు. ఆ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అమ్మవారు వచ్చింది. ఎలా వచ్చింది అమ్మవారు? 1000 సూర్యులు కాదు, ఉదయించే సూర్యుడు 1000 సూర్యుల యొక్క కాంతితో అమ్మవారు 4 చేతులతో, ఒక చేతిలో పాశము, చెరుకుగడ, 5 బాణములు, 5 తన్మాత్రలు పట్టుకొని అమ్మవారు నిన్న ఎలాగా ఎర్రని రంగుతో వచ్చింది. అమ్మవారి రంగు ఏంటి? ఎర్రని ఛాయ. ఆ ఛాయ ఎలాగా ఈ బ్రహ్మాండాన్ని అంతటిని కూడా ప్రకాశింపజేసేదంట. ఛాయతో అమ్మవారు నిన్న బయటకు వచ్చిందని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మవారి శిరస్సు దగ్గర, కేశముల దగ్గర నుంచి ఈరోజు మనం చెప్పుకుందాం. 4వ శ్లోకం. చెంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందామణిశ్రేణి కణత్కోటీరమండితాం. చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే సంపెంగ, పున్నాగ, అశోక, సౌగంధిక పుష్పములు. అలాంటి పుష్పములు అంటే సువాసన వచ్చే పుష్పములతో కూడిన అందమైన కేశపాసములు కలిగిన తల్లి అమ్మవారి. కేశపాసములు అంటే శిరోజు అట ఎంతో అందంగా ఉంటుంది, ఇంత సుగంధభరితంగా ఉంటుంది అమ్మవారి కేశపాసం. అలాంటి కేశపాసములకి అమ్మవారు కురువిందామణిశ్రేణి కణత్కోటీర మండిత. ఎలాంటి కిరీటం ధరించిందట? పద్మరాగమణులతో, ఎర్రని కెంపులతో దగదగా మెరిసేటటువంటి కిరీటాన్ని ధరించింది అమ్మవారు. అంత అందమైన కేశపాసాలు కలిగి చెక్క దగదగా మెరిసే కిరీటాన్ని ధరించింది. అది 4వ శ్లోకం యొక్క అర్థం. 5వ శ్లోకం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభా మృగనాభి విశేషక. ఇప్పుడు అమ్మవారి నుదురు అష్టమి నాటి చంద్రుడు. అష్టమి చంద్రుడు అని ఎందుకంటారు? అమావాస్య నుండి అష్టమి 8వ రోజుకి చంద్రుడు పెరుగుతాడు కదా. అష్టమికి వచ్చేసరికి కాంతివంతంగా ఉంటాడట చంద్రుడు. పరిపూర్ణమయ్యి కాంతివంతంగా ఉండేటప్పుడు ఎంతో ప్రకాశవంతంగా, ఎంత చంద్రుడు ప్రకాశవంతంగా ఉంటాడు, అమ్మవారి నుదురు అంత ప్రకాశిస్తూ ఉంటుందట. ఈ నుదురు భాగం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. అష్టమి నాటి చంద్రుని వలె అమ్మవారి నుదురు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నుదురికి ముఖ చంద్ర కళంకాభా మృగనాభి విశేషక. ఆ నుదురికి, అమ్మవారి నుదురికి చంద్రుడు లోపల ఒక మచ్చ ఉంటుంది చూడండి, చాలా అందమైన మచ్చ ప్రకాశిస్తూ ఉంటుంది. అంత అందమైన మచ్చలాగా అమ్మవారి కస్తూరి తిలకం దిద్దుకొని ఉన్నది. నేను చెప్తున్న ప్రతి పాయింట్ అమ్మవారు ఒక్కసారి ఊహించుకోండి, మీ జన్మ ధన్యమైపోతుంది. నేను చెప్తున్నప్పుడల్లా అమ్మవారు రూపు ఇలా ఉంటుంది, జుత్తు ఇలా ఉన్నప్పుడు అలా ఊహించుకోండి, శిరోజాలు ఇలా ఉంటాయి, కిరీటం ఇలా ఉన్నప్పుడు ఊహించుకోండి. అమ్మవారి నుదురు మెరుస్తూ వెలుగుతో చంద్రుడి వల్ల ఉంటుంది అన్నప్పుడు అలాగే ఊహించుకోండి. ఇప్పుడు కస్తూరి తిలకము, అంతటి కాంతిలా కస్తూరి తిలకం పెట్టుకొని అమ్మవారు ఉన్నారు. అది 5వ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు 6వ శ్లోకం. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్ర లక్ష్మీ పరివాహ చలన్మీ నాగలోచన. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. మన్మధుని యొక్క గృహం ఎక్కడండి? అమ్మవారి ముఖం. అమ్మవారి ముఖం ఆ మన్మధుని యొక్క గృహం అట. అంటే తల్లి ఎంత అందంగా ఉంటుందో, అంత అందమైన స్వరూపం ఉన్న తల్లి ముఖముకి గృహతోరణ చిల్లిక. ఈ 2 కనుబొమ్మలు తోరణాలు. ఈ 2 కనుబొమ్మలు అమ్మవారికి తోరణాలు. అంత అందమైన రూపానికి కనుబొమ్మలు తోరణాలు. వక్ర లక్ష్మీ పరివాహ చలన్మీ నాగలోచన. ఎంత అందమైన ముఖము,
ఎలా ఉంటుంది? లక్ష్మీ శోభతో ప్రవాహంలాగా ఉంటుందట. ఆమె అందము ఒక శోభతో ప్రవాహంలాగా ఉంటే ఆ ప్రవాహంలో కదులుతున్న చేపల వలె ఉంటాయి 2 కన్నులు. కదులుతున్న చేపల వలె ఈ 2 కన్నులు ఉంటాయి. చూడండి ఎంత చక్కగా వర్ణించారు. శిరోజాలు, దానికి అందమైన కిరోటు, 4వ శ్లోకం. 5వ శ్లోకం అందమైన నుదురు మెరుస్తు, దానికి కస్తూరి తిలకం. ఇక్కడికి వచ్చేసరికి ఈ అందమైన మన్మధుడి యొక్క గృహస్థంలాగా ఉండే అందమైన ముఖానికి 2 గృహ తోరణాల్లాగా ఉన్న కనుబొమ్మలు. ఆ కనుబొమ్మల కన్నులు ఎవరు? ఇంత నదీ ప్రవాహం, అందమైన ప్రవాహంలో వెళ్ళేటట్టు మేనములాంటి చేపలు లాంటి కన్నులు. అమ్మవారి కన్నులు అంత అద్భుతంగా ఉంటాయి. నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. ఇప్పుడు నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే నవచంప, ఇప్పుడే విరిసిన సంపెంగ పువ్వు. ఇప్పుడే విరిసిన సంపెంగ పువ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి ముక్కు పొడవుగా అంత అందంగా ఉంటుందట ముక్కు. అమ్మవారి ముక్కు సంపెంగ పువ్వు ఇప్పుడే విరిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా అమ్మవారి ముక్కు ఉంటుంది. దానికి తారా కాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. తార ఆకాశంలో మెరిసేటటువంటి నక్షత్రాలు, ఆ మెరిసేటటువంటి నక్షత్రాల యొక్క కాంతిని కూడా తిరస్కరించేటట్టుగా అమ్మవారు పెట్టుకున్న ముక్కు పుడక అంత అద్భుతంగా ఉంటుంది. అంత అందమైన ముక్కుకి అంత అద్భుతమైన ముక్కు పుడక ఉంటుంది. అంటే అమ్మవారు నిన్న ఉద్భవించి వచ్చింది చెప్పుకునే దగ్గర నుంచి ఈరోజు చూడండి అమ్మవారు కేశపాసాలు ఎంత అందంగా ఉంటాయో, ఆ కిరీటం తల్లిది ఎంత అందంగా పెట్టి చెప్పారు. అక్కడ నుంచి నుదురు, చంద్రుని యొక్క కాంతి నుదురు, అక్కడ నుంచి చంద్రుని లోపల ఉన్న మచ్చ ఎంత అద్భుతంగా ఉంటుందో కస్తూరి తిలకం అంత అద్భుతంగా అమ్మవారికి ఉంటుంది. అక్కడ నుంచి 2 కనుబొమ్మలు, గృహానికి కట్టిన తోరణాలు. అంత ముఖం ఎలా ఉంటుంది? మన్మధుని గృహం వల్లే అంటే ముఖం అంత అందమైన ముఖానికి తోరణం, అంత అందమైన గృహానికి తోరణాలు అందంగా కడితే ఎంత బాగుంటుంది. అలాగా ఈ 2 కనుబొమ్మలు అంత అద్భుతంగా ఉంటాయి. ఆ కనుబొమ్మల మీద కింద ఉన్న 2 కళ్ళు ఇంత అందమైన నదీ ప్రవాహంలో వెళ్తున్న 2 చేపల వలె కదులుతూ ఉన్నాయి. అక్కడి నుంచి ముక్కుకు వచ్చేసరికి ఇప్పుడే విరిసిన సంపంగి పువ్వు. ఆ సంపంగి పువ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి ముక్కు అంత అందంగా ఉంటుంది. దానికి పెట్టుకున్న ముక్కు పుడక ఎలాగంటే నక్షత్ర కాంతిని కూడా తిరస్కరించేటంత కాంతివంతంగా అమ్మవారి ముక్కు పుడక ధరించింది. ఎవరు? లలితాదేవి. శ్రీమాత్రే నమః అంటే జయ. శివానంద లహరి అండి. ధ్యానం, సాయుధ్యం, ముక్తి. గిరిజేశ, నేను నిన్ను భక్తితో పూజించుట వలన సారూప్యం పొందాను. శివ మహాదేవ అంటూ స్తోత్రం చెయ్యడం వలన సామీప్యం పొందాను. నీ భక్తులతో సహవాస సల్లాపముల వలన సాలోక్యం పొందాను. చరాచరాత్మకమైన భవదీయ స్వరూప ధ్యానం వల్ల సాయుధ్యము, ధ్యానం వల్లే ముక్తి కలుగుతుంది అని శివపరమాత్మ శివానంద లహరిలో ఎన్నో శ్లోకం అందరూ శివానంద లహరిలోదండి. ఇది అర్థం రాసుకొని తీసుకొని వచ్చారు వైకటి ప్రసాదరావు గారు. జయ గురుదేవుడు. థ్యాంక్ యూ. విష్ణు వందే జగద్గురు, కృష్ణ వందే జగద్గురు, విష్ణు వందే జగద్గురు, కృష్ణ వందే జగద్గురు. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సాంఖ్యయోగః. 51. 51. కర్మ 52. 51. నిన్న 50 అయిందా? 51 అయిందేనా? నిన్న కర్మతో నిన్న కర్మతో బుద్ధి యుక్తాన్ని ఫలం చూస్తా మనిషి చెప్పారు కదా. 52 శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. కృష్ణ భగవానుడే చెప్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ.
యదా తే మోహకలిలం నిర్యతిరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యదా తే మోహకలిలం యదా తే మోహకలిలం యదా తే మోహకలిలం యదా తే మోహకలిలం నిర్వ్యతిరిష్యతి బుద్ధిర్వ్యతితరిష్యతి నిర్వ్యతిరిష్యతి బుద్ధిర్వ్యతితరిష్యతి నిర్వ్యతిరిష్యతి బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం తదా గంతాసి నిర్వేదం తదా గంతాసి నిర్వేదం తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శ్రోతవ్యస్య కృతస్య శ్రోతవ్యస్య శ్రుతస్య చ. శ్రోతవ్యస్య శ్రుతస్య సరే బాగుంది. మోహమనుడు ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన వినబోవు ఇహపర లోక సంబంధమైన సమస్త మోహముల నుండి వైరాగ్యము పొందగలదు అని చెప్తున్నారు భగవాన్. అయితే మోహమనుడి ఊబి నుండి, మోహము అంటే మహాభారతంలో విపరీతమైన మోహం పడే క్యారెక్టర్ ఎవరు? ధృతరాష్ట్రుడు. విపరీతమైన మోహం పిల్లల పట్ల. ఆ మోహం వల్ల ఏమైంది? తన వివేకాన్ని కోల్పోయి, విచక్షణని కోల్పోయి, అంటే మోహం వల్ల ఎన్ని తర్వాత వచ్చేసి చూడండి, విచక్షణ కూడా కోల్పోయాడు. తమ్ముడు పిల్లలండి, ఎవరు వాళ్ళు? తమ్ముడు పిల్లలు. ఆ విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారండి. అసలు పాండవులు నలుగురు తమ్ముళ్ళు 4 దిక్కులకు వెళ్ళి ఎంత కష్టపడి అందరిని ఓడించి భూమండలానికి చక్రవర్తి అయ్యి వస్తే 10 నిమిషాల్లో మాయాజోదంతో లాగించుకోవడం ఏంటని అడగలేడా తండ్రి? ధృతరాష్ట్రుడు అడగలేడా? అంటే వాళ్ళు సంపాదించింది కూడా, తమ్ముడు పిల్లలు సంపాదించింది కూడా తన కొడుకు ఉండిపోవాలి. అలా ఆలోచించేవాడు ఏమయ్యాడు? పిల్లలే కోల్పోయాడు. ఇంకా పిల్లలు ఎక్కడ ఉంది? పాండురాజు అండి, మా పాండవులు చిన్నప్పుడే చనిపోయాడు. ఆయన ఏ ఆస్తి ఇచ్చాడండి పిల్లలకి? పాండురాజు ఇచ్చాడా? తల్లి కుంతీదేవి ఒక అబల ఎంతో ధర్మంగా పిల్లల్ని పెంచింది. ఆ ధర్మమే వాళ్ళ అంత శక్తివంతులుగా తయారు చేసింది. మహాభారతంలో ఎవరు పరాక్రమవంతులు కాదు, ఎవరు వీరులో కాదు, ఎవరు ధర్మబద్ధంగా ఉన్నారో వాళ్ళే నిలబడతారు అనేది మనకి సాక్ష్యం అన్నమాట. ఇప్పుడు మనలో కూడా మనం అలా ఉంటేనే నిలబడతాం, లేకపోతే అధర్మంగా ఉన్న వాళ్ళు నిలబడరు. పిల్లలకి ఏదో ఇంత ఇచ్చేసినట్టు మాత్రం వాళ్ళు నిలబెట్టుకుంటారు అనుకుంటున్నారా? వాళ్ళు ధర్మయుక్తంగా ఉంటే నిలబెట్టుకోగలరు, లేదంటే లేదు. కాబట్టి పిల్లలు ఎవరు కూడా తల్లిదండ్రులు మనకి ఏమి ఇవ్వాలి? మనల్ని అన్నారా? అది మనకి ఎక్కువ. అంతేగాని మా అమ్మ ఏమి ఇచ్చింది, మా నాన్న ఏమి ఇచ్చారు, మా అత్త ఏమి ఇచ్చింది, మా మామగారు ఏమి ఇచ్చారు, మనం ఏం సంపాదించుకున్నాం అది ముఖ్యం. ఎప్పుడైనా అదే నిలబడతాది. ఎవరిచ్చింది మనకి నిలబడదు. మనం కష్టపడి సంపాదించుకునేది ఏదైనా సరే మనకి నిలబడుతుంది. అది మనం తెలుసుకుంటే మంచి పొజిషన్లో ఉంటాం. అయితే మోహమరణ ఊపి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు. వినినా అంటే వినడం అనుకుంటు కాదు. వినినా అంటే ఇహ సంబంధమైన, అంటే ప్రస్తుతం ఉన్న ఇహలోక సుఖములు. వినబోవు అంటే ఏదో తర్వాత వింటామని కాదు, పరలోక సంబంధమైన సుఖములు, సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. కొత్త పదం వచ్చింది. ఇంతవరకు సమత్వ బుద్ధి అన్నారు, నిష్కామ కర్మ అన్నారు, ఇప్పుడు వైరాగ్యం అంటున్నారు భగవానుడు. వైరాగ్యం అంటే విషయ దోష దర్శనం వల్ల వైరాగ్యం కలుగుతుంది. అంటే ఇక్కడ కొంచెం కొత్త పదాలు వస్తాయి, వింటూ ఉంటే అలా అలవాటు అయిపోతుంది. విషయ దోష దర్శనం వల్ల కలిగేదే వైరాగ్యం. వైరాగ్యం కలగకుండా మనం నిష్కామ కర్మ ఆచరించలేము. అయితే వైరాగ్యం విషయాలు అంటే ఏంటి? విషయాలు అంటే ఈ బాహ్య ప్రపంచం అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ బాహ్య ప్రపంచంలో ఏముంటాయి అసలు? మామూలుగా మనల్ని ఆకర్షించేవి వస్తువుల మీద, వ్యక్తుల మీద,
అంతే కదా, వస్తువులు వ్యక్తులు ఈ బాహ్య ప్రపంచం అంతా. వస్తువులు అంటే డబ్బు, బంగారం అన్నీ అందులోకి వచ్చేస్తాయి. వ్యక్తుల మీద ఈ విషయాల పట్ల అంటే విషయ దోష దర్శనం అంటే ఈ విషయాల దోషాన్ని కనుక దర్శిస్తే అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగితేనే నిష్కామ కర్మ ఆచరించుతాము. వైరాగ్యం లేకుండా నిష్కామ కర్మ ఆచరించలేము. అయితే చిన్న ఉదాహరణ ఏంటంటే, నాకు పాయసం అంటే చాలా ఇష్టం. పాయసం చూస్తే చాలు తేనె వదిలేసి పాయసాన్ని తింటాను ఉదాహరణ. అయితే పాయసం రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను. హ్యాండ్ చేసుకుందామని వెళ్ళాను. వెళ్ళేసరికి ఒక పిల్ల వచ్చింది, పెట్టేసింది, తీసి కొంచెం తాగిస్తుంది. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ చూసి పిల్లి తాగి ముట్టేసింది అని అంటే నాకు చాలా ఇష్టం. ఏం చేయాలి కానీ స్మెల్ పోవట్లేదు, గుమ్మని వస్తుంది. ఏం చేస్తుంది పాయసంలో? యాలకుల పొడి గుమ్మలు ఆడుతుంది. పిల్లి ముట్టినంత మాత్రాన దాని వాసన పోదు, రుచి పోదు. కానీ పిల్లి ముట్టేది దోషం వల్ల ఏం చేశారు? పాయసాన్ని విడిచిపెట్టేశారు. అలాగే మనకు ఆసక్తికరమైనటువంటి ఈ విషయాలు, ఏ విషయాలు? ప్రాపంచిక విషయాల పట్ల అందులో ఉండే దోషాన్ని కనుక మనం గ్రహించినట్లయితే ఖచ్చితంగా వైరాగ్యం కలుగుతుంది. దోషం ఉందనే కదా పాయసం వదిలేస్తాం. మరి ఈ వస్తువుల మీద ఇక అశాశ్వతమైనవి అంటే వీటి మీద విచారణ చేయాలి. ఈ వస్తువుల మీద, బాహ్య ప్రపంచం మీద ఎప్పుడైతే మనం విచారణ చేశామో వాటిలో ఉండే దోషాలు మనకు కలుగుతాయి. ఎక్కువ బంగారం వేసుకోవాలి, ఒంటి నిండా బంగారం వేసుకుంటాం. ఇక రాత్రిని దాన్ని కాపాడుకోవడానికి నిద్ర పట్టుకుంటాం. ఆ విచారణ ఒకసారి చేసుకోండి. ఏదో చచ్చిపోయింది, ఏదో సింపుల్గా ఉన్నాం అనుకోండి, మన మీద ఎవరి పనులు పడవు, హ్యాపీ నిద్రపోవచ్చు. అంటే ఇలాంటి ఉదాహరణ చెప్పారు. ఇలాంటి విచారణ చేసుకుంటూ ఉండాలి. మనం చేసుకుంటప్పుడు ఆ విషయాల్లో ఉండే దోషం మనకి గ్రహింపు వస్తుంది. అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. ఏది ఉంటుంది వేసుకుంటాను, ఏది ఉంటుంది సుఖంగా ఉన్నాను కదా, హ్యాపీగా ఉన్నాను కదా, ఇంతే అనే వైరాగ్య భావన వచ్చిందంటే అప్పుడు నిష్కామ కర్మకి మనం రెడీగా ఉన్నట్టు. అయితే వినబో ఇకపర సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలరు అని కృష్ణ భగవానుడు చెప్పారు. అయితే చిన్న ఉదాహరణ, ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఇద్దరు జెంట్స్ ఉన్నారు. ఒక అతను ఏమన్నాడంటే, సరే గుడ్ న్యూస్ రా అన్నాడు. ఏంటి రా గుడ్ న్యూస్ అంటే, నాకు మ్యారేజ్ సెట్ అయ్యింది. అదేంటి అది గుడ్ న్యూస్ నాకు ఎలా అవుతుంది? నీకు మ్యారేజ్ సెట్ అయ్యింది, నీకు గుడ్ న్యూస్, నాకు ఎలా గుడ్ న్యూస్ అవుతుంది అని అంటాడు. అని అంటే మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయినంత వరకు గుడ్ న్యూస్, అయిన తర్వాత ఆ బాధలు వేరే అందరికీ తెలుస్తుంది. అయితే అందులో దోషాన్ని మనం గ్రహిస్తాం కానీ కర్మల్ని విడిచిపెట్టకూడదు. కర్మల్ని ఆచరించాలి. పెళ్లి చేసుకున్నాం కదా, పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాలి. పెళ్లి చేసుకున్నామా, భార్య జాగ్రత్తగా చూసుకోవాలి. అదే భార్య అయితే భర్త జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని కాపాడుకోవాలి. అది మన కర్తవ్యం, అది నిర్వర్తించాలి. అక్కడ వైరాగ్యం పనికిరాదండి. కర్మల్ని విడిచిపెట్టకూడదు. అయితే కర్మల్ని ఎలా ఆచరించాలి? నేను చెప్పుకున్నాం కదా, ఎలా ఆచరించాలి? సమబుద్ధితో, అర్పణ భావంతో, శివార్పణ భావంతో మనం కర్మలను ఆచరించినట్లయితే మనం ధన్యులు అవుతాం. సర్వం శ్రీకృష్ణ. ఇది అసలు మోహం. ఈ మోహం అనే పదం సర్వే ప్రకార పుస్తకం వాడు. ఎలాగంటే ఇది 52 శ్లోకాలు రెండుదండి. When your intelligence has passed out of the densy forest, నేను చెప్తాను బాగా. డెన్సీ ఫారెస్ట్ అంటే ఆకులు తోట కాలడవులు అప్పుడైనా పడు. ఇప్పుడు డెన్సీ ఫారెస్ట్ ఇట్ మీన్స్ జనారణ్యం. దిస్ ఇస్ కాల్డ్ జనారణ్యం. వీఆర్ లివింగ్ ఇన్ ది జనారణ్యం. అందులో ఉన్నారు. ఉంటుండగా నువ్వేం చేస్తా? ఇంటెలిజెన్స్, నీ జ్ఞానం ఉంటుంది. నీ జ్ఞానం ఉండేటప్పుడు ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ రెండింటిలో కూడా యూ షుడ్ నాట్ అటాచ్డ్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. నువ్వు రెండింటిని కూడా అంటకూడదు. అందులో వచ్చింది అదే. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ
ఇక్కడ కానీ ఎర్త్ ఆర్ స్కై, ఇక్కడ భోగాలు కానీ అక్కడ భోగాలు కానీ మన దాన్ని కోరకూడదు అని చెప్పాడు. డెన్సీ ఫారెస్ట్ ఆఫ్ డ్యూరిసల్ యూ షల్ బికమ్ indifferent of all that has been here and all has been here. ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైతే అంటావో యూ హ్యావ్ గాట్ డిస్పాషన్ అబౌట్ ఇట్. డిస్పాషన్ అంటే వైలెట్, పిఏఎస్ఎస్ అయిపోతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్లండి. వాళ్ళు ఎంత చదువుకున్నారు. రాధాపేట కృష్ణ, సర్వేపేట రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడు, ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఎంత జ్ఞానం సంపాదించారు. ఆయన మనం చదవాలంటే యూ మస్ట్ బి ఫాలో డిస్టెంట్. మనం ఎడ్యుకేషన్ ఎంత 10th క్లాస్ ఇంటర్మీడియట్, అవి మనం తెలుసుకోవాలంటే ప్రతి దృష్టి తెలుస్తాయి. కాబట్టి నువ్వు వైరాగ్యం పొందాలంటే వాటిని ఎప్పుడైతే అర్జున నువ్వు విడిచిపెడితే వైరాగ్యంలోకి వస్తావని కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పాడు. జై శ్రీకృష్ణ. కృష్ణ రాజా ధనుర్ధారైన అర్జునుడు ముందు చోట సంపదలు సర్వాధికారులు సకల ఐశ్వర్యాలు విపులమైన ఇంటితో ఇచ్చటము నా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.